సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ ఇంకొక క్రేజీ కాంబో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది సార్. అదేంటంటే కొరటాల శివ గారు అండ్ బాలయ్య గారు. ఆల్రెడీ బాలయ్య గారు బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్స్‌లో ఉండడం జరిగింది. సో, అటు 'దేవర'తో ఒక మంచి హిట్ అందుకున్న కొరటాల శివ గారు ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందన్న వార్త వైరల్ అవుతుంది. అండ్ మరోవైపు ఇప్పుడు కొరటాల శివ గారు బాలయ్య గారితో సినిమా తీస్తే మరి 'దేవర 2' ఉంటుందా? ఉండదా? అది పక్కకెళ్ళిపోయినట్టేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సార్. మరి ఈ కాంబో గురించి మీరేం చెప్తారు? మరి 'దేవర 2' ఉంటుందా? ఉండదా సార్? ఇక్కడ బాలకృష్ణ కాంబో బాలకృష్ణ కాంబినేషన్‌లో కొరటాల శివ పనిచేస్తున్నాడంటే, ఎందుకో ప్రేక్షకులు, సినిమా అభిమానులు, సినిమా ఫాలోవర్స్ ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా ఉండదు అనే అంచనాకొస్తారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్స్ బట్టి ఆ అంచనానికొస్తారన్నమాట. ఎప్పుడైతే బాలకృష్ణ కాంపౌండ్‌లో అడుగుపెట్టాడో, మళ్ళీ అక్కడ ఇంకో సినిమా ఉండే అవకాశం ఉండదు. అలాగే అక్కడ చేసేవాళ్ళు ఇక్కడ కూడా చేయరు. చేసే అవకాశం ఉండదు. బాలయ్య అంత తొందరగా స్పందించడు. ఇది జనరల్‌గా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆహ్, కార్య అంటే జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు కొరటాల శివ బాలకృష్ణకి ఆయన హీరోగా చేస్తున్న సినిమాకి డైరెక్షన్ చేయడం. కొరటాల శివ స్వతహాగా మంచి రైటరు, డైలాగ్ రైటరు. ఆయన కొన్ని సినిమాలు చాలా బాగా చేశాడు. ఆయన చేసిన సినిమాల్లో ముఖ్యంగా 'శ్రీమంతుడు' లాంటి సినిమా చేయడం ఓ వెరైటీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌గా చెబుతూ ఒక బాంబ్‌సెల్ లాంటి మెసేజ్‌ని ఇవ్వడం సాధ్యపడదు. ఇటు మెసేజ్ అని ఇవ్వాలి, అటు ఎంటర్‌టైన్‌మెంట్ అని ఇవ్వాలి, అటు డ్రామాని ఇవ్వాలి. ఈ మెసేజ్‌ని, ఎంటర్‌టైన్‌మెంట్‌ని, యాక్షన్‌ని అన్నిటిని కూడా కలగలిపి ఒక అందమైనటువంటి సినిమాని అందించడం నేను చాలా ఉన్న దర్శకుల్లో ఈయన కూడా మంచి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అవుతాడు అనేటువంటి ఇంప్రెషన్ కలిగించాడు. అదే ఇంప్రెషన్‌తో తర్వాత కొన్ని అవాంతరాలు వచ్చాయి. కొన్ని సినిమాలు దెబ్బతిన్నాయి గనక ఆయన సినిమా చేస్తున్నాడంటే ఆలోచించుకునే ఒక పరిస్థితి వచ్చింది. అయితే బాలకృష్ణ వీటన్నిటికీ భిన్నంగా ఉంటాడు. దేనికి జడవడు. ఆయన నచ్చిందా చేసేస్తాడు. చేయాలనుకుంటే చేసేస్తాడు. అలా చేస్తున్న సినిమా ఇది అనుకోవాలన్నమాట. డెఫినెట్‌గా ఈ సినిమాకి ఒక మంచి ఎఫర్ట్ కనిపిస్తాడు ఆయన. కొరటాల శివ మంచి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ 'దేవర 2' సినిమా ఉంటుందా? ఉండదా? అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 'దేవర 2' సినిమా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఆయన సినిమాలు ఉన్నాయి కదా! ఒక పక్క ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యాక్ట్ చేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఫర్దర్‌గా సినిమాలు పెద్ద వాళ్ళతో పెట్టుకుంటున్నాడు. గనక మరి ఈ ఈ 'దేవర 2'కి 'దేవర 1' బాగా ఫేమస్ అయ్యి ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యి చాలా ఒక 500 కోట్ల క్లబ్‌లో చేరి మిగతా భాషల్లో కూడా సినిమా రిలీజ్ చేసి మంచి పేరు వచ్చినట్టయితే దీని గురించి ఆలోచించేవాడన్నమాట. కానీ ఏదో మొత్తానికి కొరటాల శివకి ఆచార్య దెబ్బలో కొంచెం ఆల్మోస్ట్ ఆల్ మరణశయ్య మీద ఉన్నటువంటి కొరటాల శివని మళ్ళీ పునర్జీవితాన్ని ఇచ్చాడు ఎన్టీఆర్. అంతవరకు మనం అభినందించొచ్చు. లేకపోతే కొరటాల శివని మర్చిపోతామన్నమాట. ఇప్పుడు బాలకృష్ణ సినిమా ఏమవుతుందంటే మళ్ళీ ఓ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా జనంలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు కొరటాల శివ గురించి ప్రత్యేకించి ఎన్టీఆర్ ఆలోచించవలసిన అవసరం లేదు. ఏమిరా ఆయన మరి 'దేవర 1' చేసిన తర్వాత నెక్స్ట్ నా కోసం అని వెయిట్ చేస్తున్నాడు. నేను సినిమా ఒప్పుకోరు కదా! సినిమా చేయాలి కదా! అనే ఆలోచన ఎన్టీఆర్‌కి ఉండదు కదా! నేచురల్‌గా. ఇంకో సినిమా చేసుకుంటున్నాడు. నెక్స్ట్ సినిమాలొస్తాయి. ఆయన కోసం ప్రత్యేకించి మళ్ళీ షెడ్యూల్ అంటే ఆయన తాలూకు కాల్ షీట్లు కేటాయించవలసిన అవసరం ఉండదు. కనుక 'దేవర 2' అప్పుడే చెప్పాం. 'దేవర 1' అయినప్పుడే రిలీజ్ అయినప్పుడే నేను చెప్పానన్నమాట. ఈ సినిమా ఏదో ఓహో అని ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసి ఈ జూనియర్ ఎన్టీఆర్ తాలూకు అభిమానులందరూ కూడా జాతర చేసుకున్నట్టయితే ఈ న్యూస్‌ని ఆపకూడదు. దీన్ని కంటిన్యూ చేయాలి అని మనం చెప్పుకునేవాళ్ళం. అప్పుడే ఆ సినిమా ఆశించిన పద్ధతుల్లో, రేంజ్‌లో లేదు గనక అప్పుడే రెండో సినిమా రాదు అని కన్ఫర్మ్‌గా చెప్పానక్కడ. మన ఛానెల్‌లో చెప్పాను. ఇప్పుడు ఇంకా ఘంటాపథంగా చెప్పొచ్చు మాట 'దేవర 2' రాదండి.
ఇక సిరీస్ సినిమాలు రావడం ప్రశ్నార్థకం అండి. ఎవరో తప్ప సిరీస్ సినిమాలు రావడం ప్రశ్నార్థకం. మగధీర 2 చేయొచ్చు కదా, చేయమంటున్నారు కదా వాళ్ళు, చేయడు. బాహుబలి 2 దానికంటే ముందు వాళ్ళు షూట్ చేసినటువంటి వర్క్ చేసినటువంటి అది ఆ సన్నివేశాలు, ఆ సందర్భాలు అవన్నీ కూడా కొంచెం మిగిలాయి కనుక వాటిని అడ్డంగా పెట్టుకొని మొత్తానికి బాహుబలి 2 కథ అనుకొని వాళ్ళ అదృష్టం బాగుండి బ్రహ్మాండంగా ఆడింది. నెంబర్ 1 కంటే నెంబర్ 2 బాగుంది అనమాట. అదే అంటే రేర్ అకేషన్స్ లో వస్తుంది కానీ లేదు. మరి KGF 1 బాగుంది, KGF 2 ఏమైంది కనుక ఈ సిరీస్ సినిమాలన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉంటాయి. కొన్ని ఒక పుష్ప 2 లాంటిది, ఇవన్నీ సిరీస్గా వచ్చేటువంటి సినిమాలు మళ్ళీ హిట్ అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. అది దర్శకుడి పరిచయం మీద, హీరో ఇమేజ్ మీద, వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది కనుక దేవర 2కి అంత ప్రాధాన్యత ఉంటుందని నేను అనుకో. సార్, ఇప్పుడు కొరటాల శివ అంటే ఎక్కువగా సోషల్ సబ్జెక్ట్స్ తీసుకొని సినిమాలు తీస్తూ ఉంటారు. మనకు తెలుసు, శ్రీమంతుడు ఇలాంటి చాలా తీస్తారు కదా. మరి ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎటువంటి జోనర్ ట్రై చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు సార్? ఇప్పుడు కొరటాల స్కూల్ ఆఫ్ టేకింగ్, కొరటాల స్కూల్ ఆఫ్ సబ్జెక్టు మర్చిపోవాలండి. ఇక్కడ బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, బాలకృష్ణకు వస్తున్న సినిమాలు, బాలకృష్ణ కత్తి పట్టుకోవాల్సింది, బాలకృష్ణ నరకవలసింది, బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాల్లో ఉండవలసింది, బాలకృష్ణకి కొన్ని దీర్ఘ సమాసాలతో సుదీర్ఘమైన డైలాగ్స్ కూడా ఉండవలసింది, బాలకృష్ణుడి మీసం మెరివేయవలసింది. ఇవన్నీ జనం ఎక్స్పెక్ట్ చేస్తారు, లేకపోతే మా బాలకృష్ణ కాదంటారు అన్నమాట. ఇప్పుడు బాలకృష్ణుల్లో మన సీనియర్ ఎన్టీఆర్ని కూడా చూసుకుంటున్నారు చాలా మంది. అంటే సీనియర్ ఎన్టీఆర్ ఎటువంటి సన్నివేశాల్లో యాక్ట్ చేశాడు, సీనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి ఏ సన్నివేశాలు జనంలో బాగా పేరు తెచ్చుకున్నాయి, ఇవన్నీ వాళ్ళు ఆలోచనలో పెట్టుకోవాలి. సహజంగా రైటర్స్, నేను ఒక రైటర్ కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే సహజంగా వీళ్ళు రిఫరెన్స్ ఎక్కువ తీసుకుంటారన్నమాట. ఏ సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయి, దాన్ని అంతర్లీనంగా ఆ సన్నివేశం గుర్తుండేలాగా వీళ్ళ తాలూకు శక్తి వంచన లేకుండా వీళ్ళ టాలెంట్ని ఉపయోగించి ఆ సన్నివేశం సినిమాలో ఇమిడి చేసేసరికి, తెర మీద చూసేసరికి అద్భుతంగా ఉందనిపిస్తుంది. అద్భుతంగా ఉండవు ఇప్పుడు కాదు, ఇటువంటి సినిమాలు, ఇటువంటి సన్నివేశాలు లోపల వచ్చాయి. అవే తీసుకొని ఇక్కడ మన సన్నివేశాన్ని వండుకుంటాం అన్నమాట. అలాగా చేస్తే పర్వాలేదు కానీ, లేదు నాకు మెసేజ్, నాకు ఏదో ఒక క్లాస్గా ఉండాలి, ఆ క్లాసిక్ టచ్ అవి ఉండడానికి అవకాశం లేదు. బాలకృష్ణ అంటే డెఫినెట్గా మాస్ అంతే. ఆ మాస్లో క్లాస్ ఏమైనా చెప్తే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరసింహనాయుడు ఉంది, ఆ మాస్లో క్లాసు ఉంది. అలా కొంచెం కొంచెం క్లాస్ అనమాట. ఓ సెంటిమెంటు, సెక్టర్స్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది అన్నమాట. అంతేగాని నేను కేవలం అది కాకుండా ప్యూర్ సాంఘిక చిత్రం అనౌన్స్ చేస్తుంటారు కదా, సాంఘిక కథా చిత్రం అని చెప్పేసి, సకుటుంబంగా చూడదగ్గ సాంఘిక చిత్రం అంటారు కదా. ఈ సాంఘిక చిత్రం కాదు, ఇది అసామాన్యమైన చిత్రంగా ఉంటుందన్నమాట. అసామాన్యం అంటే మన కళ్ళ ముందు కనిపించవు, ఇవన్నీ ఇలా కనిపిస్తే బాగుంటాయి అనిపించే సినిమాలే ఆడుతాయి. బాలకృష్ణకి ట్రైన్ ఆగిపోద్దా? ఆగదు కదా. ఇలా ఎర్రగా చూస్తుంటే మనుషులు వెనక్కిరిపోతారు, ఇలా చూస్తుంటే సుమోలు గాలిలో ఎగిరిపోతాయి. అది బాలకృష్ణకే చెల్లింది, బాలకృష్ణకి అది రిజర్వేషన్ అన్నమాట. కనుక ఆ బాలకృష్ణకి బాగా పేరు తెచ్చినటువంటి సన్నివేశాల తాలూకు కలయిక మాత్రం ఈ సినిమాలో ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్ళీ అదే సన్నివేశాలను కాదు, వాటిని డిఫరెంట్గా చెప్పాలి. ఈ తాలూకు ఆ టాలెంట్ ఉపయోగించి. కొరటాల శివ మీద నాకు మంచి ఇంప్రెషన్ ఉండేది శ్రీమంతుల్లో. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక పెద్ద డైరెక్టర్తో చేస్తున్నప్పుడు వాళ్ళు తాలూకు ఇండివిజువల్ ఆలోచన సరళిని మార్చుకుంటారు. అందువలన మరి అది కాకుండా బాలకృష్ణ తాలూకు సక్సెస్ఫుల్ స్టోరీస్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న సమాధానం దేవర 2 ఉండదు. రైట్ సార్.
థ్యాంక్ యూ సో మచ్ సార్.